సంస్కృతి సంపద యూట్యూబ్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 24వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే. ఓం తత్సత్. ఓం గురవే లోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తులోని అమృత బిందువులను గ్రోలుతున్నాము. అందులోని మంత్రమును గూర్చి శ్రవణం చేస్తూ చర్చించుకుంటూ ఉన్నాము. శబ్దాన్ని పరం బ్రహ్మ తస్మిన్ క్షీయే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ యదిచ్ఛేచ్ఛాంతి మాత్మనః. ఓంకారమును సుదీర్ఘముగా ఘంటానాదం వలె ఉచ్చరించాలి అని చెప్పారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభిః. ముముక్షువులైనటువంటి వారికి అందరికి కూడా ఈ ఓంకారమును ప్రణవాన్ని జపించడం అనేది తప్పనిసరిగా ఉండాలి. తస్య వాచకః ప్రణవః అని మనము ముందు తెలుసుకొని ఉన్నాము. అంటే ఈ ప్రణవ శబ్దాన్ని దీర్ఘంగా ఉచ్చరించినట్లయితే శబ్దం మాత్రము లయమైపోతుంది. శబ్దార్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము మనకు గోచరమైతూ ఉంటుంది. ఆ లయమైపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ సమయములో ఆ పరమాత్మను ధ్యానించాలి. మరి శుచి అయినటువంటి ప్రదేశములో, ఏకాంత ప్రదేశములో ఓంకార ధ్యానము, ప్రణవ ధ్యానము చెయ్యాలి అని మనము ముందు మంత్రములో తెలుసుకుని ఉన్నాం. అలా చేసినట్లయితే పరమాత్మైక జ్ఞానము కలిగి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలడు అని మనము ముందు శ్లోకములో తెలుసుకొని, అలా చేసేదాని వల్ల సమస్త సంసార బంధ రూపమగు అశాంతి నుండి విముక్తులైతాడు. ఎక్కడి నుంచి విముక్తి అవుతాడంటే ఈ సంసార భవబంధముల నుండి విముక్తి పొంది పరమశాంతిని పొందుతాడు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఈ దుఃఖము నివృత్తి అయిపోతుంది, పరమానంద ప్రాప్తి కలుగుతుంది అని శృతి మనకు బోధిస్తున్నది. తదుపరి మంత్రములో ఏమి చెప్తున్నదంటే పరాపర విద్యలను తెలుసుకొనవలను. అంటే అపర విద్యలో నిష్ణాతుడైనటువంటి వాడు పరబ్రహ్మను కూడా పొందవచ్చని ఈ శృతి బోధించుతున్నది. ఈ అమృత బిందు ఉపనిషత్తులో తెలియజేయబడుతున్నది. అది ఏమిటో ఇప్పుడు మనము గమనిస్తాము.
ద్వే విద్యే వేదితవ్యేతు శబ్ద బ్రహ్మ పరం చయతు శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతు పరం బ్రహ్మాధిగచ్చతి అని. ఏమిటి ఈ ద్వే విద్యే వేదితవ్యే తు శబ్ద బ్రహ్మ పరం చ యత్ శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరం బ్రహ్మ అధిగచ్చ. అంటే ద్వే రెండు విధాలైనటువంటి యత్ ఏది శబ్ద బ్రహ్మ అపరా విద్యయో, ఈ శబ్దం అనేది అపరా విద్యయో చ మరియు పరం పరా విద్యయో ద్వే రెండైనటువంటి ఈ రెండు రకాలైనటువంటి విద్యలు వేదితవ్యం అంటే తెలుసుకొనదగినవే, తెలుసుకొనవలను. వాటిని గురించి మనము బాగా క్షుణ్ణంగా తెలుసుకొనవలను. శబ్ద బ్రహ్మని అపరా విద్య యందు నిష్ణాతః పారంగతుడైనటువంటి వాడు, చక్కగా నైపుణ్యము కలిగినటువంటి వాడు, తన పర్ఫార్మెన్స్ అంటారే, హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్ అని, అట్లా పారంగత్వము, మంచి నైపుణ్యము, కుశలత కలిగినటువంటి వాడు పరం శ్రేష్టమైనటువంటి బ్రహ్మ పరబ్రహ్మమును అధిగచ్చతి పొందుతున్నాడు. అంటే ఇక్కడ ఏమి చెప్తున్నారు? ఈ వేదమాత ఉపనిషత్ మాత తమ బిడ్డల యందు కరుణ కలిగి ఇహ పరమంలో కూడా సుఖాన్ని అందించాలనేటువంటి విశాలమైనటువంటి హృదయంతో అపరా విద్యను పరా విద్యను రెండు రకాలైనటువంటి విద్యలను బోధిస్తున్నది. రెండు రకాలైనటువంటి విద్యలు కూడా తెలుసుకొనదగినవే, తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చెప్తారు. ఆ రెండు విద్యలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అంటే అపరా విద్య ఇహలోకానికి సంబంధించినటువంటిది. ఋగ్వేదాది రూపమైనటువంటి ఈ అపరా విద్య, ఈ 4 వేదాలు, సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదం, ఈ 4 వేదాలు ఉన్నాయి కదా. ఈ 4 వేదాలు, దానిలో ఉన్నటువంటి వేదాలు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనే ఈ షడంగాలు 6 విధాలైనటువంటి ఈ అంగాలలో కూడా అధ్యయనం చేసినట్లయితే, అవి అభ్యసనం చేసినట్లయితే విశాలమైనటువంటి విస్తారమైనటువంటి విజ్ఞానాన్ని పొందుతాడు. ఇవన్నీ ఇహలోకానికి సంబంధించినటువంటివి. అంటే ఒక పరబ్రహ్మనే గురించే నువ్వు తెలుసుకో ఉండేదే కాదు, ఈ ఇహలోకములో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ఇహ సౌఖ్యముకు కలిగే దానికోసము వేదమాత ఈ 2 విద్యలను కూడా మనకు తెలియజేసినది. ఇహపర సౌఖ్యం అంటారే, శాసి అంటారే, అర్జునుడు ఏ విధంగా అయితే 2 చేతులతో బాణాలు వేయగలడో, ముందుకు వెనక్కి కూడా అదే వేగంతో కదలగలడో, వెనక్కి ముందుకు అల్లే కలగలడు, ఇటువైపుకు అటువైపు కూడా ఆయన సవిశాచి. అంటే ఆయన 2 రకాలైనటువంటి విద్యల్లో కూడా, అన్ని విద్యల్లో కూడా ఆయన పారంగతుడైనాడు. అంటే అలా ఆ విధంగా ఈ విద్యలు 2 రకాలైనటువంటి విద్యలు ఉన్నప్పుడు ఇవి వ్యక్తికి సుఖ సంతోషాలు, అభివృద్ధికి చేకూర్చేదానికి
వీలు కలుగుతుంది. అందుకనే ఇప్పుడు ఈ నిరుక్తము వేదాంగంలో ఉంది ఒక భాగము. దాంట్లో అన్ని రకాలైనటువంటి శబ్దజాలము అవి ఎట్లా ఉపయోగించవచ్చు ఏమి అనే విషయాలంతా తెలియజేస్తుంది. మరి కల్పము వేద విహిత కర్మలను విధి విధానాలను తెలియజేసే శాస్త్రం. అంటే ఈ పని చెయ్యి, యజ్ఞం చెయ్యి, దానం చెయ్యి, పూజ చెయ్యి, ఉపాసనా కాండలు, కర్మకాండలు, ఇట్లా అన్ని ఏ ఏ రకాలైనటువంటి ఈ కర్మలో ఆ కర్మ సుకౌశలం అన్నారే ఆ విధంగా చక్కగా చేయండి అని ఈ వేదాంగాలలో మనకు తెలియజేయ. అంతేకాదు, వేదం అనేది ఒక విజ్ఞాన ఖని. వేదంలో లేనటువంటి విషయము వేరే ఇంకొక చోట లేదు అని మనం చెప్తారు. అది మనమంతా విన్నాం. అంటే ఈ వేదాలు అనేటి అపౌరుషేయాలు కాబట్టి, భగవత్ సృష్టి కాబట్టి, తను చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి జీవ జంతువులకు అందరికీ కూడా సుఖం కలగాలని, మేలు కలగాలని అందులో అన్ని విషయాలను కూడా తెలియజేయబడింది. యజ్ఞయాగాదులు, ఫలాని యజ్ఞం చేస్తే ఇటువంటి ఫలితం వస్తుంది, రాజసు యాగము, తర్వాత ఇవన్నీ కూడా చేశారు రాజ్యకాంక్షతో, ఇంకొకటి సంతానం లేని వారికి ఇట్లా. అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్నటువంటి ఏనానండి, మాకు ఖర్చు లేనటువంటి విషయాలు ఏమి చెప్పలేదా అంటే అవి కూడా చెప్పింది. అంటే ఖర్చు లేకున్నటువంటి యజ్ఞయాగాది కర్మ. యజ్ఞానం జపయజ్ఞోస్మి. నువ్వు జపం చేసుకోను ఆయన, నీకేమి ఖర్చు లేదు, పరిశుభ్రంగా ఉండి ఒక పరిశుభ్రమైన శుభ్రత పాటించి ఏకాంతములో కూర్చొని నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పింది. ధర్మంచర సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఇట్లా నీతి నియమాలు నిష్టలు ఇవన్నీ కూడా తెలియదు. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆచార్యుని గురువును పూజించు, గురు సేవ చెయ్యి. గురు సేవ చేసిన తర్వాత ఆ గురువు గారు నీకు ఉపదేశం ఇస్తారు. తర్వాత తెలియనటువంటి విషయాలు కోవా గురుర్యోహి హితోపదేష్ట. ఎవరయ్యా గురువు, ఎందుకు నేను పోవాలంటే అయ్యా నీకు హితము బోధించేవాడు. ఆ గురువును కూడా ఇటువంటి గురువు శివుడు గురు రూపమన వచ్చి తెలపకున్నా అని సదానంద యోగి వారు చెప్తారు. కాబట్టి అటువంటి గురువు సన్నిధిని కూడా చేరు అని అట్టే ఆరోగ్యాన్ని గురించి ఎన్నో విషయాలు మనము వేదములో మనం తెలియజేయబడినాయి. యోగం ఇప్పుడైతే యోగం అయితే ప్రపంచవ్యాప్తంగా పతంజలి తర్వాత యోగ సూత్రాలు కానీ ఎట్లా యోగం చేయాలని మనము ఈ మధ్య కాలంలో భారతదేశంలో యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, దానికి ఒక గుర్తింపు వచ్చింది. ఇన్ని రోజులకు ఇతర దేశస్తులు కూడా మనము చక్కగా ప్రాణాయామం ఎట్లా చేస్తే, తర్వాత కొన్ని ఆసనాలు వేస్తే ఈ విధంగా వ్యక్తికి ఆరోగ్య సంరక్షణ కలుగుతుంది. శతమానం భవతి, 100 సంవత్సరాలు జీవించేదానికి ఉన్నది. ఇట్లా వీటిలో ఉన్నటువంటి మనము అన్ని విషయాలు మనం చర్చించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అట్లే ఈ వేదాలలో సైన్స్ గురించి కూడా అన్ని విషయాలు చెప్పినది. మరి ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి సైన్స్లు. ఒక ఉప్పు ఎట్లయితే నీటిలో కరిగిపోతూ అది కనిపిస్తుందా? కనిపించడం లేదు. అది ఉప్పు ఉందా లేదా అన్నప్పుడు రుచి చేసినప్పుడు మనకు తెలుస్తుంది అని విషయాలు తెలియజేస్తుంది. అంటే కార్యకారణ సంబంధాన్ని ఏర్పరిచి ఉన్నది కంటికి కనిపించనటువంటి మాత్రం చేత, కంటికి కనబడిపోయినంత మాత్రం చేత అది లేదు అని చెప్పేదానికి లేదు అని మన
శాస్త్రం అంతా కూడా మనకు తెలియజేయుచున్నది. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని తెలియజేస్తా ఉంది. తరువాత ఆరోగ్యము, పంటల అభివృద్ధి ఎట్లా మనం చేసుకోవచ్చు, ఏమి ప్రకృతిని ఎట్లా పరిరక్షించవచ్చు అనే విషయాలు తెలుస్తుంది. అంతేకాకుండా వేదిక్ మ్యాథమెటిక్స్ అని ఇప్పుడు చాలా ప్రచారంలో ఉంది. అంటే వేదములో తెలిసినటువంటి గణిత సూత్రాలు, గణిత విషయాలు అవి తెలుసుకుంటే ఆశ్చర్యమవుతున్నారు. అంత ఎందుకు, ఈ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణము ఒక పూర్ణమైనటువంటి సున్న విలువను గురించి అని చెప్తున్నారే, ఆ భావం ఇక్కడి నుంచే, ఈ వేద గణితము నుంచే బయలుదేరినది. ఇన్ఫినిటీ, అనంతం అని చెప్తారే, అనంత శాస్త్రం వేదితవ్యం స్వల్పశ్చ కాలో బహుశ్చ విఘ్నాః. ఈ అనంతమైనటువంటి శబ్దము ఎప్పుడైతే, ఏ కాలంలో అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు ఈ సంఖ్యాశాస్త్రము తెలియదో, తరువాత భూమి గుండ్రంగా ఉంది లేకపోతే అన్ని విషయాలని ఇప్పుడిప్పుడు వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఎప్పుడు మన శాస్త్రాల్లో, వేదాలలో ఎప్పుడో చెప్పబడినవి. మార్క్స్ వీళ్ళంతా కూడా ఈ వేదాలలో అన్ని వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేసుకొని, లేదా మన భాషలో ఉన్నటువంటి వాటిని బాగా అధ్యయనం చేసి ఎన్నో పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని సంపాదించినారు. ఇది పరమ సత్యము, యథార్థము, మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ అణుబాంబులు వీటి గురించి కూడా భారతదేశం నుంచి వేద విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళన్ని పరిష్కరించుకున్నారని ఈ చరిత్ర తెలియజేస్తున్నది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, ఈ మనకు 2 రకాలైనటువంటి విద్యలు కూడా ఉపయోగపడతాయి. తప్పనిసరిగా అన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి అనేది ఈ మంత్రంలో మనము తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చెప్పే చదువులు ఇవన్నీ అవసరం లేదా అంటే, ఇంజనీరింగ్ చదువులు అవి కావాలా? వేదంలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి వాళ్ళు చెప్పినారు. నీకు ఈ ఇహలోకములో నీకు జీవనము, వృద్ధి కావాలంటే, ఆహారాన్ని, నీ శరీరాన్ని పోషించుకోవాలంటే ఒక జీవన ఉపాధి ఉండాలా. ఆ పని చేసుకో, నీ పని చేసుకో. ఈ పరబ్రహ్మ పరావిద్యను కూడా నువ్వు మర్చిపోకుండా చేసుకోవాలి. అప్పుడే ఇహ పరానికి సుఖము అంటుంది. కాబట్టి ఈ విధానములో వేద మాత చెప్తున్నది, మనుష్య మాతృలంతా కూడా 2 రకాలైనటువంటి విద్యలను అవలంబించాల్సిందే. అవలంబించినప్పుడు ఇతనికి విశేషమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఒకదానిలో ఈ అపరా విద్యలో శబ్ద బ్రహ్మ జ్ఞానములో అతను నిష్ణాతుడైతే, చాలా గొప్ప విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉన్నవాడైతే, ఈ పరబ్రహ్మమైనటువంటి పరమాత్మ విద్యలో, ఆత్మ జ్ఞానములో కూడా అతను సులభంగా దాన్ని తెలుసుకోగలడు. పరమాత్మైక జ్ఞానాన్ని, బ్రహ్మాత్మైక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందగలడు అని చెప్పింది. అంటే తన బిడ్డల మీద ఎంత అపారమైనటువంటి కరుణ ఉందో దీన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. అట్లనే పాకశాస్త్రము, అన్ని రకాలైనటువంటి శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం అయినా ఈ పద్ధతిలో ఇట్లా అప్పుడు ఈ విధంగా ఉండాలా, ఈ గ్రహణ సమయంలో ఇట్లా ఉండాలా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇట్లా జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్పబడి
ఎవరికి ఏ రకమైనటువంటి విజ్ఞానము కావాలనో దాన్ని మంచి చెడ్డ సక్రమమైనటువంటి పంథాలో పయనించే దానికోసము ఇది నిషేధాల చేత ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయొచ్చు, ఇటువంటి కర్మలు చేయండి, ఇటువంటి కర్మలు చేయకూడదు. నీకు ఏదైనా సందేహం కలిగితే యుక్త అయుక్త అలూక్ష ధర్మ కావాసివు తత్ర సమ్మర్శిన అటువంటి వాళ్ళని గురించి నీకేదన్నా ధర్మంలో సందేహము ఇంకొకటో ఉంటే అనుభవజ్ఞులైనటువంటి మీ ప్రదేశంలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి అనుభవజ్ఞులైన వారిని గురించి నువ్వు వారి దగ్గర ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని వారు చెప్పినట్టు చెయ్యి, లేదా వారు అనుసరించినట్టు నువ్వు అనుసరించు అని చెప్తున్నాను. కాబట్టి రైట్, సరేనండి, ఎంత బాగుంది. ఇహపర విద్యలు 2 నేర్చుకోమంటున్నారు. మాకు చదువు లేదు, మాకు ఆర్థికం లేదు, స్తోమతలు మా వాళ్ళు చదివించలేదు, నాకు సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఏ భాష రాదు, ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే నేను విని అంటే మా సంగతి ఏమిటి, మా గతి ఇంతేనా అని అడిగేవాళ్ళు. అటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి లోటు లేదు. శాస్త్రాధ్యయనము లేనివాడైనను అధ్యయనం చేయలే, అందరికి వీలు కావడం లేదు. మరి ఈ కాలంలో అయితే అందరూ ఈ శాస్త్ర వేదాలు ఎన్ని అని చదివేదానికి పంపించే వాళ్ళు చాలా తక్కువ. డబ్బులు ఇస్తాము, ఉచితంగా భోజనం పెడతాము, ఉచితంగా వసతి ఇస్తాము, తదుపరి మీకు స్కాలర్షిప్ ఉచిత వేతనం ఇస్తాము, తర్వాత ఉద్యోగం అని చెప్పినప్పటికీ అక్కడికి పోయేవాళ్ళు ఆ సంఖ్య తగ్గుతా వస్తుంది. అది మనం చూస్తున్నాము. ఇప్పుడు టిటిడి వాళ్ళు, తర్వాత ధార్మిక సంస్థలు, సనాతన ధర్మ ప్రచారకులు దీనికంతా ప్రచారం కల్పించి ఈ వేద విద్యను అభ్యసించే వాళ్ళ కోసమై పాటుపడుతున్నారు. అయితే వీళ్ళు చదువు రానటువంటి వాళ్ళు మా సంగతి ఏమంటే అటువంటి దీన జన ఉద్ధరణకి కూడా వేదమాత కరుణించింది. అయ్యా అట్లయితే నీవేం పర్వాలేదు, నీవు గురువుని చేరు, ఒక సద్గురుని శరణబొందు, సద్గురుమేవాభిగచ్చేత్ తద్విజ్ఞానార్థం, ఆ విజ్ఞానం కొరకు సగురుమేవాభిగచ్చేత్, ఆ గురువును ఆశ్రయించు. సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఈ బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియ జ్ఞానం అంటే ఈ శృతులు ఎన్ని తెలుసుకున్నటువంటి విజ్ఞాని దగ్గరికి నువ్వు చేరినట్లయితే, వారిని ఆశ్రయించి వారిని పరిప్రశ్న సేవ చేసినట్లయితే ఆయన ఉపదేశించగలుగుతాడు. అటువంటి వాళ్ళు కూడా ఈ సంసార నీరదని, ఈ భవ సంసారమును దాటగలడు అనే ఉద్దేశంతో వారి ఎడలు కూడా సందేహ నివృత్తిగా అతను ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. అంటే శ్రద్ధాసక్తులు ఉండాలి, అంటే అతనికి శ్రద్ధ ఉండాలి. అంటే శ్రద్ధ అంటే ఏం చెప్పింది? శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధి అవధారణ సా శ్రద్ధ కథిత ఏయా వస్తూపలభ్యత. అంటే గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు నమ్మకంగా పూర్తిగా నిన్నే త్వమేవ శరణం మమ అంటారే, నిన్నే నమ్మినాను, నీట మించినా పాల ముంచినా నీదే గతిని అంటారే, ఆ విధానంలో ఎప్పుడైతే నమ్మి విశ్వసించి తను ప్రవర్తించి చేస్తాడో ఆ గురువు ఉపదేశిస్తాడు. అయితే ఈ 2 విద్యలు కావాలంటున్నారు. ఎందుకనంటే ఇంకొక విషయం ఏమిటంటే, ఇతను ఎప్పుడైతే ఈ అద్వైత బ్రహ్మనిష్టం గురించి తెలుసుకుంటున్నాడో, కొంతమంది కుతర్కవాదులు ఉంటారు. అదేంటి, అది అట్లా కాదు, ఇట్లా కాదు, నీకు తెలిసిన జ్ఞానం ఏమిటి, అల్ప జ్ఞానం, నువ్వు ఇదంతా సరికాదు అని శుష్క వేదాంతాలు చెప్పే విధానం కూడా మనం మెట్ట వేదాంతాలు అంటారు. అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, నేను ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు అని చెప్తా ఉంటారు. అటువంటి వాళ్లకు కలవాయి వేదాంతం అయింది. ఆ కథలు చెప్తే మనకు ఇప్పుడు సమయం లేదు, ఇంకొకసారి కూడా నువ్వు చెప్తావు. అంటే అంతా బ్రహ్మం అంటారు, కానీ
ఆ ఇది విధానంలో ఒకదాంటేమో అంతా బ్రహ్మం అంటాడు, మళ్ళా తర్వాత ఆహారం అన్నం కాడికి వచ్చేసరికి మళ్ళా ఇవన్నీ మావాలు కావాలంటాడు. అట్లా ఉండకూడదు. లోపల ఒకటి బయట ఒకటి మిథ్యాచారము, మిథ్యా వ్యవహారము పనికిరాదు పరావిద్యలు. ఇప్పుడు సందిగ్ధ చిత్తుడు కాకుండా ఈ యొక్క పరావిద్యను నేర్చుకుంటే ఎవరైనా కుతర్కాలకు వాటికి వాదిస్తే కూడా ఈయన వేదాంత శాస్త్రాన్ని కూడా ఒక విజ్ఞానం కలిగి ఉంటే ఇతనికి అద్వైత శాస్త్రాన్ని గురించి బాగా తెలుసుకుంటే ఆ కుతర్కవాదులు చేసిన వాటిని ఖండించగలడు, ఖండించి అభేద జ్ఞానాన్ని స్థాపించగలడు. స్థాపించినట్లయితే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని పడసి బ్రహ్మానందాన్ని పొందగలడు. అంటే శబ్ద బ్రహ్మము పరబ్రహ్మమును విద్యల రెండింటిని మెరుగవలన్. శబ్ద బ్రహ్మము చక్కగా తెలిసిన పరబ్రహ్మమే పొందబడు, పరబ్రహ్మమే పొందబడు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే అద్వైత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో అతను నిశ్చలంగా ఉండి సమర్థుడై పరమ పురుషార్థమైనటువంటి హితమును కోరేటువంటి ముముక్షువు పరాపర విద్యలను రెండింటినీ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు చక్కగా ఈ పరోక్ష జ్ఞానాన్ని సంపాదించి పిదప బ్రహ్మాత్మైక పరోక్ష సాక్షాత్కారాన్ని ఆర్జించవలెను. అట్లయినచో అద్వైతానుభూతి సులభంగా దృఢంగా అనుభూతి కలుగుతుంది అని ఈ శృతి మనకు ఉపదేశించుతున్నది. ఆ శృతి వాక్యములను మరలా మరలా నెమరు వేసుకుంటూ మననము చేసుకుంటూ ఆ విధానములో ఏ విధంగా ఈ పరమ పురుషార్థము మోక్షము అనగా మోక్షము సరసలామలకంగా మన చేతిలో ఉండే విధానంగా చేసుకోవాలని శృతిమాత మనందరి ఎడల కరుణించి చెప్తున్నది. అటువంటి బ్రహ్మాత్మైక జ్ఞానాన్ని అందరూ పొందుదురుగాక. ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేస్తున్న శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.